దయచేసి వినండి. ప్రయాణికులకి విజ్ఞప్తి. మీ ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్స్ మరియు ఇతర విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకోండి అని రైల్వే స్టేషన్లల్లో ప్రయాణికులకు దొంగలుంటారని అవేర్నెస్ అనౌన్స్మెంట్లు వినస్తుంటాయి. అయితే అట్లా అనౌన్స్మెంట్లు చేసి చెప్తుంటే చెప్పేది మనకు కాదు అన్నట్టే ఫోన్లు, గోల్డ్ చైన్లు పోగొట్టుకుంటున్నారు కొంతమంది ప్రయాణికులు. గట్ల కావద్దని జరంత డిఫరెంట్గా అవేర్నెస్ కల్పిస్తున్నాడు ఈ రైల్వే పోలీస్ సారు. బాగా చూసిర్రా, రైలు బండ్లో కూర్చున్న అక్క రియాక్షన్ ఎట్లుందో. ఫోన్ గుంజుకోగానే దెబ్బకే షాక్ తిని గుండె ఆగినంత పని అయింది అక్కకు. మళ్ళా ఫోన్ ఇయ్యంగానే పోయిన పానం తిరిగి వచ్చినట్టు ఫీల్ అయింది. ఎక్కడ తీసిన వీడియోనో కానీ రైల్వే స్టేషన్లలో ఫోన్లు, గోల్డ్ చైన్ల దొంగలు ఎక్కువైనారు కదా. ఫుట్ బోర్డుల కాడ, కిటికీల కాడ కూర్చున్న వాళ్ళనే టార్గెట్ చేసి ఫోన్లు, చైన్లు కొట్టేస్తున్నారు దొంగ బద్మాషోళ్ళు. అట్లా ఎన్ని దొంగతనాలు జరుగుతున్నా స్టేషన్లలో అనౌన్స్మెంట్ ఇప్పించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా అది మన కోసం చెప్పేది కాదు. మన ఫోన్ కొట్టేసేటంత టాలెంట్ ఎవరికి ఉంటుంది అన్నట్టే ఫీల్ అవుతుంటారు ఫోన్ కొట్టేసేదాకా. అందుకే ఇట్లా ప్రాక్టికల్ గా ఫోన్ గుంజుకొని చూపెట్టిండి పోలీస్ అన్న. నిన్నయాల పబ్లిక్ ఎట్లున్నారంటే పానం పోతుందన్నా పెద్దగా కేర్ చేసేటట్లేరు కానీ అదే ఫోన్ పోతే మాత్రం పానం పోయినట్టే ఫీల్ అవుతారు. అయితే అదే ఫోన్ ప్రపంచంలో మునిగి దొంగోళ్ళు చేతులకెళ్ళి ఫోన్ కొట్టేసేదాకా చూసుకుంటలేరు. ఈ అక్క కూడా అట్టనే ఫోన్లో మునిగితే నిద్ర లేపినట్టు చేసిండు. కానీ దొంగలను కనిపెట్టాలి, దొంగలను దొరకబట్టాలి, దొంగతనాలను అరికట్టాలి. గట్ల చేయకుండా ప్రయాణికులకు అవేర్నెస్ కల్పించుడేందో. అంటే రైల్వే స్టేషన్లలో, రైలు బండ్లలో ప్రయాణికులకు ఫోన్లు వాడుకునే స్వేచ్ఛ కూడా లేదు, గోల్డ్ చైన్లు వేసుకొని పోవద్దన్నట్ట అని ఈ పోలీస్ అయిన అవేర్నెస్ ను చూసిన నెటిజన్లంతా కామెంట్లు పెడుతున్నారు. ఏందో పో, ఎట్ట చేసినా కాకులు లెక్కనే ఓడుస్తుంటారు కామెంట్లతో ఈ సోషల్ మీడియా జనాలైతే.